శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది, చాలామంది ఆలోచనలో వెళ్తుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది, మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు, అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి 30వ తారీఖు 2025, అంటే మనకి ఉగాది రోజు నాడు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కూడా అందరూ కలిపి ఈ యొక్క మీనరాశిలో వారు వస్తున్నారు. ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి. ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు, బాగా గుర్తుంచుకోండి, రాజకీయ ఆధిపత్యానికి కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ, అదేవిధంగా కొన్ని రాజకీయవేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసి వారు ఉంటారండి. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి, అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలా మంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు కూడా బుద్ధిహీనుడు అవడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన, అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ అయిపోవడం, అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి. శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి, కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు. కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అంతకుముందు 2019వ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని. దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ముందుగా మనం ఆదిత్యాది నవగ్రహాలలో, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క 12 రాశుల పైన, అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క 12 గ్రహాల పైన వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక మనము ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క 12 రాశులు, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో, అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏవైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడడం వల్ల మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ షష్టగ్రహ కూటమి మనకి మీన రాశిలో అవడం వల్ల మనకి కర్కాటక రాశి నుంచి మీనరాశి వారికి మరి ఈ యొక్క 9వ స్థానంలో, బాగా 9వ స్థానంలో వీరికి మరి కూటమి ఏర్పడుతుంది. దానివల్ల ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి ముందుగా మొన్నటిదాకా కూడా 8వ స్థానంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు ఉన్నాడు. ఈ 30వ తారీఖు, అంటే మార్చి 30వ తారీఖు నాడు షష్టగ్రహ కూటమిలో ఈ యొక్క శనీశ్వరుడు కూడా కుంభరాశి నుంచి మీనరాశి లోకి వెళ్ళాడు. కాబట్టి ఈ యొక్క సమయం అనేది కర్కాటక రాశి వారికి చాలా మంచిదండి.
ముఖ్యంగా వీరికి ఈ కర్కాటక రాశి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ధనలాభం ఉంటుంది. అదేవిధంగా వీరికి అష్టమ స్థానం మొన్నటిదాకారడం అంటే అష్టమ స్థానంలో శనీశ్వరుడి బాధలు అనేవి నెమ్మదిగా తగ్గిపోయాయి. గత 2.5 సంవత్సరం నుంచి పడుతున్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క బాధలన్నీ కూడా నెమ్మదిగా కూడా పోతాయి. అదేవిధంగా వీరికి ఈ ఈ ఈ యొక్క అష్టగ్రహ కూటమి వల్ల వీరికి ఈ యొక్క సారి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా అంతా మంచే జరుగుతుంది. కాబట్టి మీ మాటకు ఎదురు ఉండదు. గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డా అటువంటి ఇబ్బందులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయిపోయి మీరు అనుకున్న విధంగా కూడా ఈ యొక్క విజయ తీరాలకు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పని అనుకున్నా కూడా ముఖ్యంగా విద్యార్థులకు కూడా చాలా మంచి శుభపరిణామంగా చెప్పవచ్చు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా సంతాన రీత్యా చాలా మంచి విషయాలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారు మరి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేసి ఇప్పటి వరకు కూడా మరి వీరికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇక ఈ యొక్క షష్టగ్రహ కూడా ఏర్పడే దగ్గర నుంచి అటువంటి ఏలినాటి శని దోషం కూడా వెళ్ళిపోయింది. కాబట్టి వీరు ముఖ్యంగా నవగ్రహ ఆరాధన బాగా గుర్తుంచుకోండి. ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్న 9 గ్రహాలకు మరి ఆ రోజున ఆరాధన చేసుకోండి. అదేవిధంగా గృహంలో మరి గణపతి హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమం, అదేవిధంగా నవగ్రహ హోమం బాగా గుర్తుంచుకోండి. గృహంలో నవగ్రహ హోమం చేసుకున్నా మంచిదే. లేదా కుదరని వాళ్ళు ఆలయంలో అయినా సరే మీకు తోచిన విధంగా కూడా ఈ యొక్క నవగ్రహ ఆరాధన లేదా మరి ఏదైనా మరి దేవాలయంలో హోమాది క్రతువులు కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి అందుకే ఈ యొక్క నవగ్రహ ఆరాధన ప్లస్ మీరు ఈ యొక్క గణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం. మీ మాటకు ఎదురు ఉండదు. గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డా అటువంటి ఇబ్బందులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయిపోయి మీరు అనుకున్న విధంగా కూడా ఈ యొక్క విజయ తీరాలకు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పని అనుకున్నా కూడా ముఖ్యంగా విద్యార్థులకు కూడా చాలా మంచి శుభపరిణామంగా చెప్పవచ్చు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా సంతాన రీత్యా చాలా మంచి విషయాలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారు మరి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేసి ఇప్పటి వరకు కూడా మరి వీరికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇక ఈ యొక్క షష్టగ్రహ కూడా ఏర్పడే దగ్గర నుంచి అటువంటి ఏలినాటి శని దోషం కూడా వెళ్ళిపోయింది. కాబట్టి వీరు ముఖ్యంగా నవగ్రహ ఆరాధన బాగా గుర్తుంచుకోండి. ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్న 9 గ్రహాలకు మరి ఆ రోజున ఆరాధన చేసుకోండి. అదేవిధంగా గృహంలో మరి గణపతి హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమం, అదేవిధంగా నవగ్రహ హోమం బాగా గుర్తుంచుకోండి. గృహంలో నవగ్రహ హోమం చేసుకున్నా మంచిదే. లేదా కుదరని వాళ్ళు ఆలయంలో అయినా సరే మీకు తోచిన విధంగా కూడా ఈ యొక్క నవగ్రహ ఆరాధన లేదా మరి ఏదైనా మరి దేవాలయంలో హోమాది క్రతువులు కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి అందుకే ఈ యొక్క నవగ్రహ ఆరాధన ప్లస్ మీరు ఈ యొక్క గణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.